అన్నదమ్ముల సంగ్రామంలో తుని టీడీపీ నలిగిపోతోందా? ఇన్నాళ్లు అన్నచాటు రాజకీయం చేసిన తమ్ముడు ఇక హ్యాండ్ ఇచ్చేసినట్టేనా? కీలకమైన టైంలో యనమల కృష్ణుడు పత్తా లేకుండా పోవడాన్ని ఎలా చూడాలి? బుక్కపోత భరించలేని తమ్ముళ్లు ఫ్యాన్ కిందికి చేరుతున్నది నిజమేనా? కృష్ణుడు లేని కురుక్షేత్రం అంటూ సోషల్ మీడియా పోస్టుల వెనక ఉద్దేశమేంటి? తుని తెలుగుదేశం పార్టీలో మంటలు మండిపోతున్నాయట. పార్టీ కార్యక్రమాలకు పూర్తిగా దూరమైపోయారు సీనియర్ లీడర్ యనమల రామకృష్ణుడి సోదరుడు కృష్ణుడు. పార్టీకి వ్యక్తిగతంగానూ అత్యంత కీలకమైన ఈ టైంలో పసుపు జెండాను పక్కన పెట్టేసి ఇంటికే పరిమితమయ్యారు కృష్ణుడు. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడికి వరసకు సోదరుడు కృష్ణుడు. రామకృష్ణుడు రాష్ట్ర స్థాయి నాయకుడిగా వ్యవహారాలు చక్కబెడుతుంటే సొంత నియోజకవర్గం తునిలో అంతా తానే నడిపించేవారు కృష్ణుడు. ఇంకా గట్టిగా చెప్పుకోవాలంటే లోకల్గా అన్నకంటే తమ్ముడికే గ్రిప్ ఎక్కువన్నది పార్టీ క్యాడర్ మాట. 2009లో చివరిసారి తుని నుంచి పోటీ చేసి ఓడిపోయారు రామకృష్ణుడు. ఆ తర్వాత ప్రత్యక్ష రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. 2014, 2019 ఎన్నికల్లో తుని నుంచి సైకిల్ పార్టీ తరపున కృష్ణుడు పోటీ చేసినా ఓటమి తప్పలేదు. ఈసారి కూడా తనకే తుని టికెట్ అన్న ధీమాతో కృష్ణుడు పనిచేసినా రామకృష్ణుడు కుమార్తె దివ్య లైన్లోకొచ్చేశారు. అంతవరకు ఓకే అనుకున్నా ఆమె వస్తూనే బాబాయ్ వర్గం మొత్తాన్ని దూరం పెట్టడంతో దుమారం రేగింతాయి. కృష్ణుడి అనుచరులు ప్రచారానికి రావాల్సిన అవసరం లేదని కూడా క్లారిటీ ఇచ్చేశారట రామకృష్ణుడు. దాంతో ఆయన వర్గంగా పేరున్న నేతలు ఒక్కొక్కరుగా సైకిల్ దిగిపోతున్నారు. ఒకవైపు తాము నమ్ముకున్న నేత అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోవడం, మరోవైపు రామకృష్ణుడు దూరం పెట్టడంతో గత్యంతరం లేక ఫ్యాన్ కిందికి చేరిపోతున్నారట కార్యకర్తలు. ఎన్నికల సమయంలో అటూ ఇటూ కాకుండా ఉక్కిరిబిక్కిరి అవడం కంటే ఎవరో ఒకరిని నమ్ముకోవడం బెటర్ అని లెక్కలేసుకుంటున్నారట కొందరు టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు. అదే సమయంలో కృష్ణుడు వర్గం కూడా సోషల్ మీడియా పోస్టింగ్స్ తో హోరెత్తిస్తుంది. తునిలో తొలిసారి కృష్ణుడు లేకుండానే కురుక్షేత్రం జరుగుతుందంటూ హడావుడి చేస్తున్నారు. అదే సమయంలో రామకృష్ణుడు కూడా కృష్ణుడు దూరంగా ఉంటేనే పార్టీకి ప్లస్ అవుతుందని అంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆయన వ్యవహార శైలి వల్లనే 2 సార్లు పార్టీ ఓడిపోయిందని, నెగిటివ్ ఏదన్నా ఉంటే కృష్ణుడితోనే పోతుందని కూడా కుండబద్దలు కొట్టేస్తున్నట్టు తెలిసిందే. ఇలా బ్రదర్స్ మధ్య జరుగుతున్న వార్తో అధికార పార్టీ కూడా అలర్ట్ అయిందట. మొదట్లో కృష్ణుడు కూడా వైసీపీలోకి వెళ్లిపోతారని ప్రచారం జరిగింది. ప్రత్తిపాడు సీట్ అడగడం, అప్పటికే అక్కడ అభ్యర్థిని ప్రకటించి ఇక మార్చే పరిస్థితి లేకపోవడంతో హోల్డ్లో ఉండిపోయారాయన. మరోవైపు 4 మండలాల్లో ఉన్న కృష్ణుడు వర్గానికి చెందిన కీలక నేతలపై కన్నేసింది వైసీపీ. ప్రస్తుతానికి కృష్ణుడి వ్యవహారం ఎలా ఉన్నా ఆయనతో ఉన్నవారిని తన వైపు తిప్పుకునే ప్రయత్నాల్లో ఉందట. కృష్ణుడు మాత్రం అన్న కోసం ఇంత చేస్తే కూతురి భవిష్యత్తు పేరుతో తనను బలిపశువును చేశారంటూ రగిలిపోతున్నట్టు తెలిసిందే. ఓడిపోతాననుకున్నప్పుడు తనకు టికెట్ ఇప్పించి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్న టైంలో కూతురుని ఎంకరేజ్ చేస్తున్నారంటూ గరం అవుతున్నారట. మొత్తంగా తుని బ్రదర్స్ వారిని అనుకూలంగా మార్చుకునే పనిలో వైసీపీ ఉంటే టీడీపీ ఎలా కౌంటర్ చేసుకుంటుందా అన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది.